నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఫర్నిచర్ భవనం చూడడానికి మాత్రమే అద్దాల మేడ. ఆ భవనంలో ఎలాంటి భద్రత లేదని క్లియర్గా కనిపిస్తోంది. ఫర్నిచర్ బిల్డింగ్ 4 అంతస్తులు ఉండగా అసలు ఫైర్ సేఫ్టీనే లేదు. అగ్ని ప్రమాదం జరిగితే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు కూడా మార్గాలు లేవు. లోపల ఉన్న వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బిల్డింగ్ కు మెయిన్ ఎంట్రన్స్ ఒకటే ఉండడంతో ఎవరూ లోపలికి వెళ్లలేరు. లోపల ఉన్నవారు బయటికి రాలేరు. నిన్నటి నుంచి మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సెల్లార్లో మంటలు మాత్రం ఆగడం లేదు. అందుకు తోడు దట్టమైన పొగ వస్తుండటంతో రెస్క్యూ బృందాలకు కష్టంగా మారింది. సెల్లార్లోకి వెళ్లే మార్గం లేక ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా ఫర్నిచర్ షోరూమ్ సెల్లార్లో నుంచి పొగ దట్టంగా బయటకు వస్తూ ఉంది. దీంతో సెల్లార్లోని పొగను కంట్రోల్ చేసేందుకు ఫైర్ ఇంజన్స్ పైప్స్ ద్వారా మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. జేసీబీ సాయంతో గ్రౌండ్ నుంచి సెల్లార్కు డ్రిల్ చేస్తుంది రెస్క్యూ బృందం. జేసీబీ సాయంతో డ్రిల్ చేసి మార్గాన్ని ఏర్పాటు చేసి రోబోను పంపే ఛాన్స్ ఉంది. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాన్ని అదుపు తెచ్చేందుకు సుమారు 20 గంటలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. అయినప్పటికీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు అదుపు చేయగలిగారు, కానీ సెల్లార్లో మంటలు మాత్రం అదుపులోకి రాని పరిస్థితి. రోబోలను అత్యాధునిక టెక్నాలజీ కూడా ఉపయోగించి రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ మంటలను అదుపు చేసేందుకు వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు ఆ లోపల ఎవరైతే 6 వ్యక్తులు చిక్కుకున్నారో వారికి సంబంధించి అటు కుటుంబస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న క్రమంలో వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి, వారి క్షేమం ఎలా ఉంది, వారి క్షేమం పైన కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తం 4 అంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ లేనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ ఫర్నిచర్ షోరూమ్ అనేది కట్టడం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా వాళ్ళు ఈ షోరూమ్ అయితే నిర్మించడం జరిగింది. పైకి అద్దాల మేడలా కనిపిస్తున్నా కూడా లోపల ఎటువంటి సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోలేదు. అయితే ఫైర్ యాక్సిడెంట్ వంటివి జరిగినప్పుడు ఎగ్జిట్ గేట్ అనేది ఎమర్జెన్సీ గేట్ అనేది ఉంటుంది. అటువంటిది ఏది కూడా ఈ ఫర్నిచర్ మాల్ కి కనిపించడం లేదు. ఎందుకంటే ఒకటే మెయిన్ గేట్ ఉంది. ఆ గేట్ నుండి లోపలికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అనంతరం లోపల చిక్కుకున్న వారు బయటికి రావడానికి కానీ మార్గం లేకపోవడంతో వారి క్షేమం పైన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, లోపల చిక్కుకున్న వారి క్షేమానికి సంబంధించి అటు కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది సెల్లార్లో ఉన్న మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అదుపు కాని పరిస్థితి. అత్యాధునిక టెక్నాలజీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు అంటున్నారు. ఇంకా ఎన్ని గంటల సమయం పట్టొచ్చు? నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో చెలరేగినటువంటి మంటలు క్షణం క్షణం కూడా ఆ బాధితుల్ని భయాందోళనకి గురి చేస్తున్నారు. లోపల 6 చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది, మా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు అధికారులు హై టెక్నాలజీని ఉపయోగించి ఈ అగ్ని ప్రమాదం లోపలికి కనీసం రోబో కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే ఎంత ప్రమాదవశాత్తు ఎంత జరుగుంటుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోబోలు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. G+4 ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి సంబంధించి 2 సెల్లార్లు ఉన్నాయి. 2 సెల్లార్లో కూడా ఫర్నిచర్కి సంబంధించి ప్లాస్టిక్ అనేది, అదేవిధంగా ఆ వుడ్కి సంబంధించినటువంటి వాటి ఉండడం వల్ల ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడైతే మంటలు చెలరేగాయో వెంటనే వ్యాపించడము, గ్రౌండ్లో ఉన్నటువంటి
సెల్లార్ 2 సెల్లార్లోకి వ్యాపించి ఉన్నాయి. 2 కుటుంబాలు లోపల ఉన్నాయి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఒకవైపు పొగ లోపల నుంచి దట్టంగా పైకి వస్తుంది. సెల్లార్లోకి వెళ్ళడానికి అన్ని మార్గాలని ప్రతి క్షణం కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. ఎక్కడా లోపలికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ అనేది లేకపోవడం వల్లనే 20 గంటలు పట్టింది అని అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి నేను ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నటువంటి సిచ్యువేషను అంటే గ్రౌండ్ ఉన్నటువంటి భాగాన్ని పూర్తిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం కూడా టైల్స్ మనకు కనిపిస్తున్నాయి. దీన్ని మొత్తం జేసీబీ సహాయంతో డ్రిల్లింగ్ చేసి ఆ డ్రిల్లింగ్ లోపల నుంచి ఆ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి అక్కడి నుంచే ఈ ఫైర్ సిబ్బంది ఆ వాటర్ని స్ప్రే చేస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ మొత్తం దట్టమైనటువంటి పొగ లోపల నుంచి రావడం వల్ల అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పొగ బయటికి రావడంతో వాళ్ళు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అన్ని మార్గాల ద్వారా మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి సెల్లార్ మార్గాన్ని సహాయంతో కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పైప్స్ని ఏర్పాటు చేసి వాటర్ని కూడా మొత్తాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి భాగాన్నంతా జేసీబీ సహాయంతో బ్రేక్ చేశారు. దాదాపు లోపల ఇది అతిపెద్ద బిల్డింగ్ కావడము, 5 అంతస్తుల బిల్డింగు, దాంతోపాటు సెల్లార్ భాగం అనేది చాలా పెద్దగా ఉంది. కొన్ని టన్నుల వరకు వచ్చేటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడే స్టోరేజ్ ఉంచుతారు. ఆ స్టోరేజ్ ఉంచినటువంటి ఫర్నిచర్ మొత్తం లోపల ఉంది. ఆ ప్లాస్టిక్ అనేది చిన్న నిప్పు రవ్వ వెళ్ళినా కూడా మొత్తం తగలబడిపోతుంది. అలాంటిది ఇంత ప్రమాదం జరిగింది అని అంటే అక్కడ జరిగినటువంటి ఫైర్ ఎంతగా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా తగిలి మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందో అర్థమవుతుందో. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే దాదాపు 6 మంది ఇక్కడే అధికారులు 4 వైపుల నుంచి కూడా ఆ పైప్ లైన్ సహాయంతో ఆ మంటల్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ స్మోక్ అనేది విపరీతంగా వస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ నిల్చోవాలంటేనే బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది లోపల 6 ప్రాణాలతో బిక్కుబిక్కుమంటున్నారు అంటే బయట కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని మా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎప్పుడు బయటికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి ఎంతమంది వచ్చి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఓదార్చలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఒకవైపు ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ టీం, పోలీసు బృందాలు, మరోవైపు ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరూ కూడా 20 గంటల నుంచి శ్రమిస్తున్నారు. కానీ బిల్డింగ్ మంటలను అదుపు చేయడానికి మాత్రము ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి కండిషన్ లేకపోవడము అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సెల్లార్లోకి వెళ్ళేటువంటి యాక్సెసిబిలిటీ ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. మంటల్ని అదుపు చేసే వాళ్ళమని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ఫైర్ ఇన్సిడెంట్గా ప్రస్తుతానికి ఇదే చెప్పబడుతుంది. ఎందుకంటే 6 చిక్కుకొని 20 గంటలు గడుస్తున్నా వాళ్ళు ప్రాణాలతో బయటికి తీయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లోపల వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. అధికారులు మాత్రము ఎలాగైనా సరే లోపల ఉన్నటువంటి మంటల్ని అదుపు చేస్తామని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ కండిషన్కి వచ్చేసరికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు బృందం ఫైర్ బిల్డింగ్ దగ్గరికి మరికొద్ది సేపట్లోనే చేరుకుంటుంది. ఈ బిల్డింగ్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, ఇప్పటికే పైన ఉన్నటువంటి గ్లాస్ అన్నిటిని కూడా బ్రేక్ చేశారు. దాంతోపాటు ఈ హీట్ కూడా గ్లాసెస్ బ్రేక్ అయ్యాయి. మరోవైపు సెల్లార్లోకి వెళ్లేందుకు బిల్డింగ్కి 4 వైపులా ఉన్నటువంటి మార్గాలను వెతికారు. 4 వైపులా ఎక్కడ లోపల సెల్లార్లోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంటే మొదటి అంతస్తు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి టైల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఆ ఫ్లోర్లో నుంచే ఈ ఫైర్ సిబ్బంది వాటర్ మొత్తాన్ని లోపలికి పంపించి మంటల్ని అదుపు చేస్తున్నారు. మంటలు అదుపైనా కూడా ప్లాస్టిక్ ఉండడం వల్లనే లోపల ఉన్నటువంటి పొగ అనేది దట్టంగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ప్రధానంగా చెక్క కంటే ఇది వేగంగా ప్లేవుడ్ చెక్క కంటే వేగంగా నిప్పంటుకుంటుంది. దానివల్లనే ఈ మంటలు అనేది అదుపు చేయడం చాలా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సోఫాలు, కుషన్లు, పరుపులు మొత్తం కూడా ఈ ఫోమ్ అనేది ఉపయోగిస్తారు. ఆ ఫోమ్ చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. అది ఒక్కసారి మంటలు అంటుకున్నాయంటే దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టతరం అనే చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ దట్టమైన పొగ వల్ల లోపలికి వెళ్ళలేనటువంటి కండిషన్ ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు 100 ఫీట్స్ వరకు కూడా మొత్తాన్ని
అధికారులు డ్రిల్ చేశారు. ఒక్కసారి మా కెమెరామెన్ లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇంకా కూడా మంటలు అనేవి లోపల వ్యాపిస్తున్నాయి. అవి వాటిని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి ఎందుకంటే లోపలికి రావడానికి ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్స్ అనేది టైం పడుతుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకనంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఇప్పటి వరకు దట్టమైన పొగ మాత్రమే అనుకున్నాము, కానీ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మనకి మంటలు కనిపిస్తున్నాయి చూడండి. వాటిని అదుపు చేయాలంటే చాలా కష్టము. అధికారులు ఈ పైప్ సహాయంతో మంటల్ని ఆర్పుతున్నారు. మనం విజువల్స్లో చూస్తే ఇదంతా ఐరన్. ఎందుకంటే ఒక ఫ్లోర్ మొత్తం కూడా బ్రేక్ చేయాలి అని అంటే దాదాపు గంటల తరబడి టైం పడుతుంది. అదంతా మంటల్ని అదుపు చేసిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు కేవలము మంటలు అదుపులోకి వచ్చాయి, పొగ మాత్రమే బయటికి వస్తుంది అనుకున్నాము. కానీ ఎగ్జాక్ట్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఆ మంటలు అనేది ఎంతగా వ్యాపిస్తున్నాయి అనేది. అంటే ఇప్పటి వరకు మంటలు అనేది ఆ కంట్రోల్ లోకి రాలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మంటలు కంట్రోల్ కి రావాలి అంటే ఇంకా గంటల వ్యవధి టైం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసూన, సుజాత, చూస్తూ ఉన్నాం ఆ సెల్లార్లో నుండి జేసీబీ హెల్ప్ తీసుకొని లోపలికి వెళ్లేందుకు అక్కడ ఒక గుంతను అంటే ఒక సొరంగం లాగా గుంతను తవ్వి లోపలికి ఎంటర్ అయ్యేందుకు కూడా వాళ్ళు జేసీబీ సాయంతో ఎంటర్ అయ్యేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దానికి కూడా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ప్రస్తుత సెల్లార్కి డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్ళడానికి మార్గాన్ని అయితే కనుక్కున్నారు. కానీ ఇక్కడ వస్తుంది పొగ కాదు, దట్టమైన పొగతో పాటు మంటలు కూడా వస్తున్నాయి. ఆ మంటల్ని మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే చాలా రిస్క్తో కూడినటువంటి పని. ఇక్కడికి మనం రావాలి అని అంటే ఒకసారి అక్కడ మంటలు అనేవి చూడొచ్చు. పై వరకు కూడా వస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కేవలం దట్టమైన పొగలు కాదు, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఫోమ్ ఏదైతే ఉందో ఆ ఫోమ్ నుంచి ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. దాదాపు టన్నుల కొద్ది లోపల చాలా వరకు ఫర్నిచర్ ఉంది అని చెప్తున్నారు. ఆ ఫర్నిచర్ అనేది మొత్తం మంటలు త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్లేవుడ్ ఉంది, ఆ ప్లేవుడ్ని కూడా మొత్తం కాలిపోతుంది. ఇప్పటి వరకు అధికారులు ఈ దట్టమైన పొగని కంట్రోల్ చేయాలి అంటే హోల్స్ని ఏర్పాటు చేశారు. కానీ దట్టమైన పొగని కంట్రోల్ చేసిన తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో అప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళే యాక్సెస్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా మంటలు ఉన్నాయి అని అంటే ఇంకా మరికొన్ని గంటలు పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమైనా జరగవచ్చు. కింద ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో సెల్లార్కి సంబంధించినటువంటి ఆ ఫ్లోర్నంతా కూడా వీళ్ళు జేసీబీ సహాయంతో డ్రిల్ చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి బిల్డింగ్ కూడా మరోవైపు ప్రమాదంగా మారిందనే చెప్పుకోవచ్చు. కింద ఉన్నటువంటి సపోర్ట్ని వీళ్ళు డ్రిల్ సహాయంతో లోపలికి వెళ్లేందుకు సెల్లార్ల కిందకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఇంకా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ ఈ సౌండ్స్ కి, ఈ మంటలకి, అదేవిధంగా సెల్లార్లో నుంచి వచ్చేటువంటి అరుపులైనా సరే వినిపించే అవకాశం ఈ క్షణంలో ఉందనే చెప్పుకోవచ్చు. ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రధాన మార్గాలు లేకపోవడానికే ఇప్పుడు అధికారులు డ్రిల్లింగ్ సహాయంతో ఈ మార్గాన్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏర్పాటు చేశారు. కానీ క్రమక్రమేణా ఆ మంటల నుంచి లోపలికి వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అదుపు చేయాలి అంటే మరికొంత డ్రిల్లింగ్ సహాయంతో ఈ సెల్లార్ని తీయాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. లోపలికి రోబోని పంపిస్తారా లేదు అని అంటే ఈ దట్టమైన పొగ, మరోవైపు ఈ మంటలు ఉన్నటువంటి వాటిలోకి ఎవరైనా సరే ఈ డిఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్ళి రిస్క్ చేయబోతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం మా వాళ్ళు లోపల చిక్కుకొని ఉన్నారు, మా వాళ్ళని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు 22 గంటలుగా రోడ్డు మీదనే కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. వాళ్ళ రాక కోసము అధికారులు మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. కేవలము లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ఆ ఫర్నిచర్కి వాడినటువంటి ప్లాస్టిక్ కావచ్చు, అదేవిధంగా ప్లేవుడ్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ద్వారానే ఈ మంటలు త్వరితగతిన
కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి డ్రిల్ కూడా చూస్తే పెద్ద జేసీబీని తీసుకువచ్చి దాదాపు గంటన్నర పాటు శ్రమించారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెల్లార్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది తెలియాలి అంటే ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలి, లేదంటే రోబోని పంపిస్తేనే లోపల కండిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ కూడా ప్రమాదంగా మారింది. 20 గంటలుగా లోపల ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ కూడా మెయిన్ ప్రతి బిల్డింగ్కి ఆ సెల్లార్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పిల్లర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటాయి, సపోర్టెడ్గా ఉంటాయి. కానీ సెల్లార్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్లోని దట్టమైనటువంటి పొగ, మంటలు, ఆ ప్లాస్టిక్కి కాలిపోయింది కాబట్టి ఆ పిల్లర్స్ స్ట్రాంగ్నెస్ అనేది కోల్పోయిందా, ఏ విధంగా ఆ పిల్లర్స్ అనేవి కింద కండిషన్ ఉంది. ఈ ఒకవైపు వాటర్ అనేది ఎక్కువగా కొట్టడము ఈ మంటల్ని అదుపు చేయడానికి, ఆ పిల్లర్స్ ఒకవేళ సపోర్ట్ బిల్డింగ్కి కోల్పోతే బిల్డింగ్ ఎప్పుడైనా సరే ప్రమాదంలోకి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే నిపుణులు ఇక్కడికి వచ్చి బిల్డింగ్ కండిషన్ ఏంటి, 20 గంటలుగా ఒకవైపు దట్టమైన పొగ, మరోవైపు ఈ మంటల్లో కాలిపోతున్నటువంటి బిల్డింగ్ గ్రౌండ్లో నుంచి 2 సెల్లార్లో నుంచి దట్టమైనటువంటి పొగలు మంటల్లోనే చిక్కుకొని ఉంది. కాబట్టి పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, కండిషన్ అనేది పరిశీలించిన తర్వాత ఒక రిపోర్ట్ని కూడా తయారు చేయనున్నారు. ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు, మరోవైపు ఈ దట్టమైనటువంటి పొగ కూడా అదుపులోకి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రము ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది ప్రస్తుతం. రైట్ సుజాత, థ్యాంక్ యూ. మొత్తంగా నాంపల్లి ఫర్నిచర్ దగ్గర అయితే షోరూమ్ దగ్గర అంతా కూడా విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కనీసం ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోకుండా వాళ్ళు అది కన్స్ట్రక్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు 6 లోపల చిక్కుకున్న వారికి సంబంధించి అక్కడ సెల్లార్ ద్వారా డ్రిల్లింగ్ చేస్తూ అధికారులు వారి ఆచూకీ తెలుసుకునేందుకు గాను, అలాగే మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి రాజాసింగ్ కూడా వచ్చి పరిస్థితి అంతా కూడా సమీక్షించి అక్కడ ఏం జరిగిందనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. రాజాసింగ్ మాట్లాడుతున్నారు, చూద్దాం. దాదాపు 22 అవర్స్ అయిపోయినది, కానీ రెస్క్యూ ఇప్పటి వరకు జరుగుతుంది. నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం నాంపల్లిలో దాదాపు 6 ఇదే ఫర్నిచర్ షాప్ సెల్లార్లో ఇరికిపోయినారని నిన్నటి నుంచి ఒక వార్తలైతే నడుస్తున్నాయి. దాదాపు 6 మంది ఈ ఫర్నిచర్ షాప్ కింద సెల్లార్లో ఇరికిపోయినారని సమాచారం అయితే వస్తున్నది. అదేవిధంగా నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాము. అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతోని, అధికారులతోని, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాము. కానీ సరౌండింగ్ బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏదైనా ఇట్లాంటి ప్రమాదం జరిగితే మన ఫైర్ సిబ్బంది ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి, మన ఫైర్ సిబ్బందికి వేరే కంట్రీకి పంపించండి. అక్కడ ఒకవేళ ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా వరకు సేఫ్టీ వాళ్ళకి ఉంటుంది. ఎంతైనా మంట వస్తే కూడా దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు వస్తుంది, మంచి ఆక్సిజన్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది. వాళ్ళకి బయట పంపించి వేరే బయట కంట్రీకి పంపించి కొద్దిగా మంచి ట్రైనింగ్ ఇప్పించాలని ఇవాళ మనం చూస్తున్నాం. వెనక నుంచి దారి లేదు, ముందు నుంచి దారి లేదు. ఇవాళ ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ముందు నుంచి తవ్వి సెల్లార్ లోపట వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్ననే ప్లాన్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు, ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు. ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ సిటీలో అగ్ని ప్రమాదాలు చాలా కామన్గా మారుతున్నాయి. ఇంకెన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే అధికారులు కదులుతారు అనేది ఇప్పుడు జనం వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే అనేక అగ్ని ప్రమాదాలు జరిగాయి. 10ల సంఖ్యలో జనం చనిపోయారు, బతుకులు బుగ్గి అయ్యాయి, భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం కామన్గా మారింది. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు వస్తారు, మీడియా వస్తుంది, హడావుడి చేస్తారు. దీంతో అధికారులు ఫైర్ సేఫ్టీపై ఫోకస్ పెడతామంటారు. అంతంటారు, ఇంతంటారు, ఆ తర్వాత అంతా లైట్ తీసుకుంటారు.
హైదరాబాద్ సిటీలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు సర్కార్ బల్దియా నిర్లక్ష్యానికి స్పష్టంగా లింక్ కనిపిస్తోంది. మార్చి 16 సికింద్రాబాద్ స్వప్నలో ఒక కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం, 6 దుర్మరణం. జనవరి 19 సికింద్రాబాద్ దక్కన్ మాల్లో అతి భారీ ఫైర్ యాక్సిడెంట్, 3 మృతి. 2022 సెప్టెంబర్ 12 సికింద్రాబాద్ రూబీ హోటల్ సెల్లార్లో పేలిన ఈవీ బ్యాటరీలు, 8 మంది ఊపిరాడక కనుమూత. ఇవి మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్. ఇవి కాక పాత సామాన్ల గోడౌన్లు, పెయింటింగ్ షాపులు, ఇలాంటి వాటిలో లెక్కకు మిక్కిలి అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇన్ని జరుగుతున్నా ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏం లేదనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదాన్ని చూడండి. మంటలు చెలరేగుతున్నాయి, నిమిషాలు గడుస్తున్న కొద్దీ అవి వ్యాపిస్తున్నాయని కనిపిస్తూనే ఉంది. కానీ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకే చాలా టైం పట్టింది. ఇది ఎంత దారుణమైన విషయం. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే, నగరం నడిబొడ్డున యథేచ్ఛగా సాగుతోంది ఫర్నిచర్ తయారు. ఇది నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా లేదా అనేది తెలియదు. అక్కడ భారీగా ముడిసరుకుంది. ఇప్పుడు అదే కొంప ముంచింది. అసలు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ పొగ పీలిస్తే నిమిషాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతి సెకండ్ చాలా ముఖ్యం. అలాంటిది గంటల పాటు కూడా లోపలికి వెళ్లే రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించలేని పరిస్థితి. మరి ఇది ఎవరి తప్పు? ఫర్నిచర్ షాప్ ఓనర్దా, లేక అక్కడ అలా జరుగుతున్నా పర్యవేక్షించే అధికారులదా? ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్న ఫైర్ సిబ్బందిదా? ఇన్నేళ్లలో హడావుడి రివ్యూలతో టైంపాస్ తప్ప ఏం జరిగింది? నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్లో ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగింది. లోపల ఓ కుటుంబం చిక్కుకొని ఉంది. మరి పరిస్థితి ఏంటన్నది ఇప్పటికీ తెలియదు. మరి బతికి ఉన్నారా లేక మరేదైనా జరిగిందా కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మొక్కుబడి మీటింగ్లు, పైపైన రివ్యూలు, రొటీన్ స్టేట్మెంట్స్ ఇదే రిపీట్ అవుతోంది. ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్నాళ్ళు చూడాలని సిటీ జనం రగిలిపోతున్నారు. వారి గుండెలు మండిపోతున్నాయి. జనాల బతుకులు ఇలా బుగ్గిపాలు అయితేనే కళ్ళు తెరుస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు రివ్యూలు చేస్తున్నా అదిగో చర్యలంటూ చెప్తున్నారు తప్ప వాస్తవంలో ఏమీ జరగడం లేదనడానికి మరో ఉదాహరణ ఈ ప్రమాదం. ఎక్కడో ఒక దగ్గర చిన్న నిర్లక్ష్యంతో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.